తెలంగాణ ప్రభుత్వంపై ఇరిగేషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు పదవులు పొడిగించవద్దని హెచ్చరించారు. ఎక్స్టెన్షన్లు ఇస్తే సీనియర్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇచ్చినవి చాలని, భవిష్యత్తులో ఇస్తే నిరసన తీరు రూపం మార్చుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ ఇంజనీరింగ్ వర్గాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన వినతి పత్రం సమర్పించింది. రిటైర్మెంట్ అనంతరం ఇంజనీర్లకు ఎక్స్టెన్షన్లు ఇవ్వకూడదని ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు. గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఇరిగేషన్ శాఖలో నిర్ణయాలు ఉంటున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. రిటైర్డ్ ఉద్యోగులకు పదవులు ఇచ్చేది లేదని చెప్పిన ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పలువురు రిటైర్డ్ అధికారులకు పదవీ కాలం పొడిగించిందని, దాంతో పదవీ కాలంలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇలానే ఎక్స్టెన్షన్లు కొనసాగితే రెగ్యులర్ క్యాడర్ పోస్టులు బ్లాక్ అవుతాయని, దీనివల్ల సీనియర్ ఇంజనీర్లకు ప్రమోషన్ అవకాశాలు తగ్గిపోతాయని ఇంజనీర్స్ అసోసియేషన్లు ప్రభుత్వానికి వివరించాయి. ఇంజనీర్ల కెరీర్లో ప్రమోషన్ ఒక ముఖ్యమైన అంశమని, ఎక్స్టెన్షన్ల వల్ల ఈ అవకాశాలు అడ్డుకట్టకు గురవుతున్నాయని ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు అంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితుల వల్ల అనేక మంది ఇంజనీర్లు తమ హక్కైన ప్రమోషన్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన పరిపాలన కోసం సరైన సమయానికి పదోన్నతులు ఇవ్వడం చాలా ముఖ్యమని ఇరిగేషన్ ఉద్యోగుల అసోసియేషన్ అభిప్రాయపడింది. ఎక్స్టెన్షన్లను తగ్గించడం ద్వారా కొత్త తరానికి అవకాశాలు లభిస్తాయని ఇరిగేషన్ శాఖ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద చూస్తే రిటైర్డ్ ఉద్యోగుల ఎక్స్టెన్షన్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే వదిలేయాలని ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. ఇంజనీర్ల కెరీర్లో ప్రమోషన్ ఒక ముఖ్యమైన అంశమని, ఎక్స్టెన్షన్ల వల్ల తమకు ప్రమోషన్ అవకాశాలు తగ్గిపోతున్నాయని వారు ప్రభుత్వానికి చేసిన తమ విజ్ఞప్తిలో పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, ఎక్స్టెన్షన్లకు అడ్డుకట్ట వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుందని వారు అంటున్నారు.